ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిదినం నీకోసం వేసే మాట అని దేవుని మాటలు వింటూ ప్రతిదినం కూడా దేవుని మాటలు పట్టుకొని ముందు కొనసాగింపబడుతున్నారని ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ప్రభు మాటలు విందాం. నిశ్చయంగా ప్రభు మనందరినీ కూడా బలపరిచి ఆధ్యాత్మికంగా ప్రతిదినం కూడా మనని వర్ధిల్ల చేసి నడిపించును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం ప్రతి ఒక్కరిని కూడా చదువుదాము. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఆమె ఒకసారి బిగ్గరగా ఆమె అని చెప్పండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరికి, ప్రతి క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండే అలవాటు ఏంటంటే ప్రార్థించే అలవాటు. కొంతమంది మందిరానికి వెళ్ళకపోయినా ప్రార్థన మాత్రం చేస్తూ ఉంటారు. ఏ రీతిగా అయినా కూడా ప్రభా నువ్వు నాకు సహాయం చేయవా, నువ్వు నా పట్ల మేలు చేయవా, నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను, ప్రభా నన్ను విడిపించవా అని చెప్పి రోజులో మనకు తెలిసి మనం మోకరించి ప్రార్థన చేసే ప్రార్థనలు కొన్ని అయితే మనకు తెలియకుండానే అంటే మనం మోకరించకుండానే ప్రత్యేకంగా ప్రార్థన అనకుండానే ప్రతిదినం మన నోట్లోంచి మనము అనేక మార్లు ప్రభుని ఏదో ఒక విషయంలో అడుగుతూ ఉంటాం, ఏదో ఒక విషయంలో ప్రార్థిస్తూ ఉంటాం. ఎందుకు మనం ఇలా ప్రార్థన చేయగలుగుతున్నాం? ప్రతి విషయంలో ఏ చిన్న సమస్య కలిగినా, ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఎందుకు మనం నోరు తెరిచి ప్రతిసారి దేవుని సహాయాన్ని అడుగుతున్నాం, దేవుని కృప కొరకు మనం అడగగలుగుతున్నామంటే మన దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. సేవకులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఈ రోజుకు కూడా మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే ఎందుకు మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు కాబట్టి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ దేవుడు మన ప్రార్థన వినకపోయినట్లయితే ఏ రోజు ప్రార్థన ఆగిపోయేది. ఇన్ని సంవత్సరాల నుంచి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదికాండం మనకి 4 అధ్యాయాలు కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన ప్రారంభించబడింది. అక్కడ నుంచి కూడా మనం చూస్తే ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ప్రార్థన ఎక్కడ కూడా ఆగలేదు. ప్రతి దినము, ప్రతి క్షణము ఏదో ఒక విషయంలో ఏదో ఒక అక్కర కలిగి దేవుని నామంలో మనం ఏదో ఒకటి ప్రార్థిస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిశ్చయంగా దేవునితో మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిలబడండి, ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. దేవుడు ఎప్పుడు మన ప్రార్థన వింటాడు, ఎప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అంటే దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తూ దేవుని చిత్తాన్ని చేస్తూ ఆయనకి హృదయపూర్వకంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇక్కడ మనం చూస్తే యెషయా ప్రవక్త హిజ్కియాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత యెషయా ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. నిజమే, హిజ్కియా ప్రార్థించగానే అసలు వెంటనే అండి యెషయా వచ్చి చెప్తా ఉన్నాడు. యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, హిజ్కియా నువ్వు చనిపోతావని చెప్పాడు, వెళ్ళిపోయాడు. హిజ్కియా వెంటనే మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. వెంటనే ఆ యెషయా అంట ఆ రాజా గృహంలోంచి ఇంకా బయటికి వెళ్ళక ముందే దేవుడు మరలా యెషయాతో మాట్లాడాడంట. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు, హిజ్కియా ప్రార్థన వినబడింది. ఎలా సాధ్యం ఇది? అంత తొందరగా ప్రభువు వెంటనే ఉత్తరం ఇస్తాడా? కొద్ది నిమిషాల్లోనే ప్రభు అద్భుతం చేసేశాడు. ఎలా అద్భుతం జరిగింది? ఎలా హిజ్కియా ప్రార్థన అంత త్వరగా సమాధానం కలిగింది అంటే మనం చూసినట్లయితే హిజ్కియాను గురించి కొన్ని మాటలు ప్రభు ఎందుకు హిజ్కియా మాట ఈ ప్రార్థనకి ఎందుకు అంత తొందరగా ఉత్తరం ఇచ్చడానికి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. మనం చూసినట్లయితే హిజ్కియా చేసిన ప్రార్థన మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, 20వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని. హిజ్కియా చేసిన ప్రార్థన ఏమనంటే, ప్రభా యథార్థ హృదయుడినై సత్యమును అనుసరిస్తూ నీ దృష్టికి నేను అనుకూలమైంది చేస్తూ నేను నీతి కలిగి జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నావా? ఎవరైనా కావచ్చు, ఇంత ధైర్యంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతారండి? ప్రభువా నేను పాపిని ప్రభువా, నేను దుర్మార్గుని ప్రభువా, నేను మోసగాని ప్రభువా, నేను అబద్ధికుని ప్రభువా అని అనేవాళ్ళు చాలా మంది ప్రార్థనలు. కానీ ప్రభువా నేను నీకు యథార్థంగా ఉన్నానయ్యా, నీ కొరకు నేను నమ్మకంగా ఉన్నాను ప్రభువా, నీ దృష్టికి నేను అనుకూలమైంది చేశాను ప్రభువా అని అంత ధైర్యంగా మనం ప్రార్థించే ఆత్మీయ అనుభవంలో మనం ఉన్నామా? దేవుడు మన ప్రార్థన అంగీకరించి వెంటనే సమాధానం ఇవ్వాలంటే హిజ్కియా చేస్తున్న అద్భుతమైన ప్రార్థన మనకు
కనిపిస్తా ఉంది. ప్రభువా ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నేను ఎలా జీవించానో, నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు హిజ్కియా ఇంత ధైర్యంగా ఈ మాటలు చెప్పగలిగాడంటే అదే 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం నుంచి మనం చదివితే కొన్ని మాటలు హిజ్కియా గురించి మనకు కనిపిస్తా ఉంటే చదవండి. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. 5వ వచనము, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనక తీయక ఆయన మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటల్లా అతడు జయం పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. హల్లెలూయా! ఎంత చక్కటి మాటలు హిజ్కియా గురించి మనం ఇప్పుడు వింటా వచ్చామండి. హిజ్కియా దావీదు ఎలా అయితే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించాడో అలాగే ప్రవర్తించు వచ్చాడంట. అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడంట. అతని వంటి రాజు, ఆ యూదా రాజుల్లో అతని వంటి రాజు పూర్వమే కానీ అతని తర్వాతే కానీ తనకు సమమైన వారు లేరు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది. అతనికి సమమైన వారు ఎవరు కూడా లేరు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. అదే విధంగా అతడు మోషేకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని కూడా అనుసరించి నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అష్షూరు రాజుకి ఆయన లోబడలేదు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రభు నీ ప్రార్థన విని వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేయగానే దేవుడు తన బావును చెప్పే దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వందల ప్రార్థనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంతమంది ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన వినడా? నీ ప్రార్థన నిశ్చయంగా వింటాడు. నీ ప్రార్థన అయినా నిశ్చయంగా అంగీకరించే దేవుడైనా. నువ్వు మొరపెడుతుండగానే ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చే దేవుడైనా. నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉండి ఆలకిస్తాడు. ఎలా అంటే హిజ్కియా యొక్క ప్రార్థన మనకి గొప్ప ప్రార్థన అనుభవం నేర్పిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని ప్రార్థన వినాలి. అది ఏదైనా సరే, నీ కుటుంబ విషయంలో నువ్వు ప్రార్థిస్తుండొచ్చు. కుటుంబం అంతా చెల్లాచెదురైపోయి కుటుంబం అంతా భయంకరమైన అనుభవంలో ఉండొచ్చు. నీ ఆత్మీయత గురించి కావచ్చు, నీ వ్యక్తిగత అనుభవాల గురించి కావచ్చు, నీ చేతి పనుల గురించి కాదు, ఇంకేదో అక్కర కలిగి, ఇంకేదో ఆపద కలిగి, ఏదో సమస్యలో ఉండి ఏ విధముగా నువ్వు మొరపెట్టినా దేవుడు నీ ప్రార్థన వినాలంటే హిజ్కియా వలె యథార్థమైన జీవితాన్ని జీవించు. ప్రభు సన్నిధిలో నువ్వు చెప్పగలగాలి నోరు తెరిచి, ప్రభువా నేను ఎలా నడిచాను. మనుషులకు చెప్పడం చాలా సులభం అండి. ఎందుకంటే మనుషులకు నీ గురించి ఏమీ తెలియదు. అది భర్త అయినా భార్య అయినా కూడా వారికి ఒకరి గురించి ఒకరికి వారు చూస్తున్నవే, కళ్ళతో చూస్తున్నవే తెలుసు. కానీ మన హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడైనా. ఈరోజు దేవుని దగ్గర అబద్ధం చెప్తామా? ప్రభువా నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని. పరిశుద్ధత లేకుండా ఆయన ఎదుట మనం నిలబడగలుగుతామంటారా? ఆయన ఎదుట మనం మాట్లాడగలుగుతామంటారా? హిజ్కియా మాట్లాడగలిగాడు. హిజ్కియా మాటలు పలకగలిగాడు అంటే హిజ్కియా అంత యథార్థంగా జీవించినట్లుగా మనం అతని గురించి చక్కగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనుషులకు నువ్వు నమ్మకంగా ఉన్నా లేకపోయినా, మనుషులు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా దేవునికి యథార్థంగా జీవించండి. దేవుని దృష్టికి అనుకూలమైనది చేస్తూ, ఆయన చిత్తానుసారంగా చూస్తూ, ఆయన యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, ఆయన నడిపిస్తున్న మార్గంలో నువ్వు నడిచినప్పుడు ఎన్ని ఆపదలు నీ జీవితంలో కలిగినా ప్రభువు నీ వెన్నంటే ఉంటాడు. నువ్వు ప్రార్థించగానే ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నీ పక్షాన అద్భుతం చేస్తాడు. ఈరోజు దేవుడి సన్నిధిలో ఒక తీర్మానం తీసుకో. ప్రభువా ఏది ఏమైనా ప్రభువా నీ సన్నిధిలో నేను నిలబడతాను. ప్రభువా నీ దృష్టికి యథార్థంగా జీవిస్తాను. ఈరోజు ఒకవేళ కుటుంబంగా ఈ మాటలు వింటూ ఉన్నారేమో, నీ భర్తని మాట వినడేమో, నీ భార్యని మాట వినడేమో, తాను ఎలా ఉన్నా, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా, నీ మట్టుకు నీ భక్తిని కాపాడుకొని, యథార్థమైన జీవితాన్ని కాపాడుకొని, దేవుని దృష్టికి అనుకూలమైనది చేసినప్పుడు ప్రభు నువ్వు ఏ విషయంలో ప్రార్థించిన నీ ప్రార్థన వింటాడు. ప్రియ దేవుని బిడ్డ, చాలా కుటుంబాలు మేము చూస్తూ ఉంటాం.
భర్త ఏదో చేస్తున్నాడు, నేను భార్య కూడా తన ఇష్టానుసారంగా చేయడం. నా భర్త అలా చేస్తున్నాడు కదా, నాకు ఇంకా విసుగొచ్చేసింది, నేను నా ఇష్టం ఉన్నట్లు చేస్తాను. నిజంగా నువ్వు అలా జీవిస్తే ప్రభు నీ ప్రార్థన వింటాడా? అలాంటి నీ జీవితం ప్రభు కోరుకుంటున్నాడా? ప్రభు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నిన్ను ఎవరెంత ఇబ్బంది పెట్టినా, ఎవరెంత నిన్ను బాధపరిచినా నీవు యథార్థంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు భక్తి కలిగి ఉండాలి. నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ ఆత్మీయతను నువ్వు కాపాడుకునే వారిగా ఉండాలి. ఎవరో ఏదో చేస్తున్నారని వాళ్ళకు మాదిరిగా నేను కూడా ఉండాలి, వాళ్ళకు బుద్ధి వచ్చేలా నేను కూడా చేయాలి అనుకుంటే నీ గోతి నువ్వు తీసుకున్నట్లే ప్రియ దేవుని బిడ్డ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నిశ్చయంగా అనేకలు మేము చూస్తూ ఉంటాం. అనేక కుటుంబాలు ప్రాముఖ్యంగా ఇలా కనిపిస్తూ ఉంటుంది. నా భార్య ఇలా చేస్తుంది, నేను ఇలా చేస్తాను. నా భర్త ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేస్తాను. మా అమ్మ నాన్న ఇలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను. ఎవరి తీర్పు వారికి ఉంది. ఎవరికి ప్రతి వాని క్రియల చొప్పున, వాని క్రియల చొప్పున జీతం దేవుని యొద్ద ఉంది. ఆయన ఎవరి క్రియల చొప్పున వారికి జీతం ఇస్తాడు. నీ క్రియల చొప్పున నీకు జీతం ఇస్తాడు, ఇతరుల క్రియల చొప్పున ఇతరులకు జీతం ఇస్తాడు. ఏది ఏమైనా దేవుని దృష్టికి అనుకూలమైన జీవితాన్ని జీవిస్తూ, దేవుని దృష్టికి యథార్థమైన ఒక హృదయాన్ని కలిగి యథార్థమైన వారిగా జీవించండి. హిజ్కియా జీవితంలో మనం అనేకమైన కార్యాలు మనం చూడగలుగుతాం. హిజ్కియాకు సమమైన రాజే లేరంట. నిజంగా ఈరోజు అట్టి రీతిగా జీవించండి. మీకు సమమైన వారు మీ కుటుంబంలో కానీ, మీ ఉద్యోగంలో కానీ, మీరు నిలబడ్డ ఏ స్థలంలో అయినా మీకు సమమైన వారు లేకుండా ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా మీ ప్రార్థన అంగీకరించి బలమైన గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మౌన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదాల కారణభూతుడా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయమున ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, నీవు ప్రార్థన వినే దేవుడు. మా నోట మాట అయా వినగానే ప్రభు నీవు ఉత్తరం ఇచ్చే దేవుడు ప్రభు. హిజ్కియా ప్రార్థన విని ఎలా అయితే ఉత్తరం ఇచ్చావు, ఈరోజు నీ బిడ్డలు తీర్మానం చేసుకొని హిజ్కియా వలె నీతిని అనుసరించి యథార్థమైన హృదయులై అయా నీ దృష్టికి అనుకూలమైన చేస్తూ సత్యాన్ని అనుసరిస్తూ నడుస్తుండగా వారి ప్రతి ప్రార్థన మీరు విని ప్రభు వారి జీవితంలో కలుగుతున్న ఆపదలు, అవసరతలు, అయా అక్కరలు ఏదైనప్పటికీ మీరే విడిపించి సహాయము చేసి వెంటనే వారికి ఉత్తరం ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డల్ని దీవించండి, కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి మీ ప్రార్థన దేవుడు అంగీకరించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.